చెప్పండి. ఈ ఫోటోలో ఉన్న వాళ్ళని ఎక్కడన్నా చూసారా? కనిపించలేదమ్మా. అన్నా, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసారా? లేదన్నా, చూడలేదు. ఈ ఫోటోలో ఉన్న వాళ్ళని ఎక్కడన్నా చూసారా? చూడలేదండి. అన్నా, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదు బాబు. ఈ ఫోటోలో అమ్మాయిని ఎక్కడైనా చూసారా? ఎక్కడా చూడలేదు. ఓం శ్రీ గణేశాయ నమః. పంతులు గారు, చెప్పండి బాబు. ఒక పూజ జరిపించాలి. ఏం పూజ బాబు? ఓ మనిషి బతుకున్నంతకాలం సుఖంగా సంతోషంగా ఉండడానికి ఏ పూజ జరిపిస్తారో నాకు అలాంటి పూజ జరిపించాలి పంతులు గారు. జీవితం శాశ్వతం కాదు, కానీ మిగిలిన కాలం అంతా అశాంతిలో నుంచి ప్రశాంతిలోకి రావాలని పూజలు చేయించుకోవాలనుకుంటున్న మీరు నిజంగా నాకు చాలా గొప్పవాడిగా కనబడుతున్నారు. సరే, నా భార్య ఆరోగ్యం బాలేదు. తను బ్రతుకున్నంతకాలం ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను. ప్రస్తుతం తను ఎక్కడుందో నాకు తెలియదు. తను కనుమూసేలోగా తను నా దగ్గరికి రావాలని దేవుడికి పూజ చేయించడానికి వచ్చాను. అందుకొక పూజ ఉంది బాబు. బ్రతుకున్న నాళ్ళు వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఆఖరి రోజుల్లో ఎటువంటి బాధ లేకుండా వెళ్ళిపోతారు. అటువంటి చావు రావాలనే కదా మనం ఆ భగవంతుడు కోరుకునేది. ఆ పూజ కావాలి పూజారి గారు. తప్పకుండా చేద్దాం. అంతేకాదు, భగవంతుని ఆజ్ఞ లేనిదే ఏదీ జరగదు అంటారు కదా. ఒకవేళ ఆ భగవంతుడు ఆమెను దీవిస్తే చావు నుంచి తప్పి ఆమె చాలా కాలం బ్రతకచ్చు కదా. ఇలా చాలామంది విషయంలో జరిగింది. నీ భార్య విషయంలో కూడా జరుగుతుందేమో. సంతోషం పూజారి గారు, మంచి మాట చెప్పారు. పూజ ఏ గుళ్ళో జరిపిద్దామంటారు? రేపు ఈ గుళ్ళో జరిపిస్తాను బాబు. ఎందుకు చెప్తున్నానంటే, విడిపోయిన భార్యాభర్తలు వాళ్ల మధ్య ఉన్న కలహాలు తొలగించుకోవడానికి ఈ గుడికి వచ్చి పూజ జరిపించుకునేవారు. ఈ గుడి చాలా మంచి పుణ్యక్షేత్రం. పూజకు కావాల్సిన సామాన్లన్నీ మీరు తీసుకుని రండి. ఆ పూజ ఇక్కడే జరిపిద్దాం. మంచిది పంతులు గారు. ఏమైనా తెలిసిందండి? లేదు, తెలీదంట. ఎక్కడ వెతుకుతాం మహా? అన్ని చోట్ల వెతికేశాం. ఇక్కడ కూడా లేదు. ఒకవేళ వేరే ఊరు వెళ్ళిపోయిందేమో. మనకెలా తెలుస్తుంది చెప్పు? లేదండి, ఖచ్చితంగా తను దొరుకుతుంది. తను కనబడుతుంది. తనెక్కడో మంచి ప్లేస్లోనే ఉంటుందని నాకు అనిపిస్తుంది. మహా, మనం అనుకోవటంలో తప్పులేదు. కానీ ఈ రోజులు ఎలాంటివి? రాక్షసుల రోజుల్లో ఒక చిన్నపిల్లనేసుకుని ఒక ఆడపిల్ల రోడ్లెమ్మడి తిరుగుతుంది. అదే నాకు చాలా టెన్షన్గా అనిపిస్తుంది. నాకు అదే భయంగా ఉందండి.